ఫోన్ ఓపెన్ చేయగానే 70% ఆఫర్, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ కేవలం మరో 2 గంటలు మాత్రమే. ఇలాంటి నోటిఫికేషన్స్ చూసి మీరు ఎప్పుడైనా ఆ వస్తువుని ఆర్డర్ చేశారా? చేసుంటే కంగ్రాచులేషన్స్, మీరు సక్సెస్ఫుల్ గా ఆ కంపెనీల ట్రాప్ లో పడిపోయారు. మన ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో షాపింగ్ చేస్తున్నాం, డబ్బులు సేవ్ చేసుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీలు సైకాలజీని వాడుకొని మన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని ఎలా ఖాళీ చేస్తారో తెలుసుకుందాం. నేను అది మీకు చెప్తాను. వెల్కమ్ టు బడ్జెట్ బాస్. ఈ రోజు వీడియోలో ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తున్నాయో 3 సీక్రెట్ ట్రిక్స్ ఎక్స్పోజ్ చేయబోతున్నాను. అలాగే వాటి నుండి మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలో 3 అద్భుతమైన హ్యాక్స్ కూడా చెప్పబోతున్నాను. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ట్రాప్ నంబర్ 1, ద ఫేక్ కౌంట్ డౌన్, ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మీరు ఒక మొబైల్ చూస్తున్నారు అనుకుందాం. అక్కడ కింద రెడ్ కలర్ లో ఓన్లీ 2 స్టాక్స్ లెఫ్ట్, ఇంకా 2 మాత్రమే ఉన్నాయి అని రాసి ఉంటుంది. లేదా ఒక టైమర్ నడుస్తూ ఉంటుంది, ఈ ఆఫర్ ముగియడానికి ఇంకా 15 నిమిషాలు లేదా ఇంకా 1 రోజు మాత్రమే ఉంది అని. ఇది చూడగానే మన బ్రెయిన్ కంగారు పడిపోతుంది. అయ్యో, ఇప్పుడే కొనకపోతే ఆఫర్ అయిపోతుందేమో, స్టాక్ అయిపోతుందేమో అని అవసరం లేకపోయినా వెంటనే బై బటన్ నొక్కేస్తాం. నిజానికి అక్కడ గోడౌన్ లో వేల స్టాక్ ఉంటుంది, కానీ మనల్ని కంగారు పెట్టి కొనిపించడానికే ఈ ఫేక్ టైమర్లు పెడతారు. ట్రాప్ నంబర్ 2, ద ఫ్రీ డెలివరీ ట్రాప్. మీరు ఒక 450 రూపాయల విలువ చేసే షర్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. కార్ట్ లో వెళ్ళగానే అక్కడ ఏం చూపిస్తుంది? ఇంకొక 50 రూపాయల వస్తువు కొంటే డెలివరీ ఫ్రీ, లేదంటే మీకు ఒక 50 రూపాయలు లేదా 60 రూపాయలు డెలివరీ ఛార్జెస్ పడతాయని చెప్తుంది. మనం ఏం చేస్తాం? 40 రూపాయల డెలివరీ ఛార్జ్ మిగిల్చడం కోసం అనవసరంగా ఇంకొక 150 లేదా 200 వస్తువుని కార్ట్లో యాడ్ చేస్తాం. అంటే 40 రూపాయలు కాపాడడానికి జేబులో నుంచి ఎక్స్ట్రా 200 రూపాయలు కంపెనీకి ఇచ్చేసాం. ఎంత పెద్ద స్కామో ఆలోచించండి. ట్రాప్ నంబర్ 3, ఫేక్ డిస్కౌంట్స్. ఒక వస్తువు అసలు ధర 1000 రూపాయలు ఉంటుంది. దాని కంపెనీలు ఏం చేస్తాయంటే ఎంఆర్పి 3000 అని రాసి దాని మీద కొత్తగా కొట్టేసి 70% ఆఫర్, కేవలం 900కే ఇస్తున్నాం అంటారు. మనకేమో 2100 రూపాయలు మిగిలిపోయింది కదా అని సంబరపడిపోతాం. కానీ నిజానికి అక్కడ తగ్గింది కేవలం 100 రూపాయలు మాత్రమే. మరి ఇలాంటి వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఏం చేస్తే మన డబ్బులు సేవ్ అవుతాయి? హ్యాక్ నంబర్ 1, ద 30 డేస్ రూల్ లేదా 48 అవర్స్ రూల్. మీకు ఆన్లైన్లో ఏదైనా వస్తువు నచ్చితే దాన్ని వెంటనే కొనకండి. విష్ లిస్ట్ లేదా కార్ట్లో పడేసి వదిలేయండి. ఒక 48 గంటలు లేదా ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూడండి. మీకే అనిపిస్తుంది, అరే దీనితో నాకు పెద్దగా పని లేదు కదా, అనవసరంగా కొంటున్నాము అని. 80% టైంలో మీరు ఆ వస్తువుని కొనడం మానేస్తారు. నాది గ్యారంటీ, డబ్బులు వేస్ట్ అవ్వవు. హ్యాక్ నంబర్ 2, ప్రైస్ ట్రాకర్ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని వాడడం అసలు మర్చిపోకండి. ఈ కాలంలో అవి చాలా ఇంపార్టెంట్. అసలు ఆ వస్తువు నిజమైన ధర ఎంతో తెలుసుకోవడానికి గూగుల్లో ప్రైస్ బిఫోర్ లేదా ప్రైస్ హిస్టరీ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ లింక్ను అక్కడ పేస్ట్ చేస్తే గత 6 నెలల్లో ఆ వస్తువు అత్యంత తక్కువ ధరకు ఎప్పుడు అమ్ముడుపోయిందో గ్రాఫ్ చూపిస్తుంది. దాన్ని బట్టి అది నిజమైన ఆఫరో కాదో కనిపెట్టేయచ్చు. హ్యాక్ నంబర్ 3, ఇన్కాగ్నిటో మోడ్. ఇది చాలా మందికి తెలుసు, కానీ దీన్ని కరెక్ట్ గా యూజ్ చేయడం లేదు. మీరు ఒకే వస్తువుని ఫోన్ లో పదే పదే చూస్తూ ఉంటే ఆ యాప్స్ మీ డేటాని ట్రాక్ చేస్తాయి. వీడికి ఈ వస్తువు చాలా అర్జెంట్ గా కావాలి అని ఫిక్స్ అయ్యి రేట్ పెంచేస్తాయి. అందుకే షాపింగ్ చేసేటప్పుడు బ్రౌజర్ లో ఇన్కాగ్నిటో మోడ్ ఆన్ చేసి చెక్ చేయండి, లేదా వేరే కొత్త అకౌంట్ నుండి చూడండి. ధర తక్కువగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ ఇన్కాగ్నిటో మోడ్ అన్నది కేవలం ఈ ఆన్లైన్ షాపింగ్ మాత్రమే కాదు, టికెట్ బుకింగ్స్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. చూశారుగా ఆన్లైన్ కంపెనీలు ఆఫర్ల పేరుతో మనల్ని ఎలా బురిడి కొట్టిస్తున్నాయో. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు ఆలోచించే విధానాన్ని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్కామ్స్ ని కొత్త రూపంలో తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇకపై షాపింగ్ చేసేటప్పుడు కాస్త స్మార్ట్ గా ఉండండి. మీ కష్టార్జితాన్ని ఇలాంటి ఫేక్ ఆఫర్లకు తగిలేయకండి. మీరు బడ్జెట్ కి బాస్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే మన బడ్జెట్ బాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళ డబ్బుల్ని కూడా కాపాడండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.